నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్లు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చరిత్రను నెమరు వేసుకున్న తెలంగాణ రాష్ట్రమంతా, తెలంగాణ పౌర సమాజనమంతా ఏకమై తెలంగాణ తల్లి ఎట్లుండాలి అనేటువంటి మేధావులు, కవులు, కళాకారులు అందరూ ఆలోచించి తెలంగాణ తల్లి రూపాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి రూపంగా తీర్చిదిద్దినారు. ఆ రోజు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం అపారమైనటువంటి ఖనిజ సంపదతోటి, వజ్ర వైడూర్యాలతోటి వర్ధిల్లిందో, నా తల్లి భారతదేశంలోనే ఒక ఉన్నతంగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో తెలంగాణ తల్లికి ఒక కిరీటము, తరువాత ప్రపంచంలో ఎక్కడా లేని బతుకమ్మ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో ఒక బతుకమ్మను రూపకల్పన చేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి తల్లి కంటే తెలంగాణ రాష్ట్రం ఒక మంచి రూపంతో ఆ రోజులు కవులు, కళాకారులు అందరు కలిసి రూపకల్పన చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ తల్లి రూపం మీద కాంట్రవర్సీ చేయలేదు. ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి మాత్రమే తెలంగాణ తల్లి నచ్చలేదన్నట్టుగా ఇవాళ తెలంగాణ తల్లి రూపం మార్చి మార్పు అంటే ప్రజా జీవితం లోపల మార్పులు తీసుకురావాలి, ప్రజల జీవన విధానం లోపల మార్పులు తీసుకొచ్చి మెరుగైన జీవన విధానాన్ని అందించే విధంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు తీయాలి తప్ప తెలంగాణ మార్పు అంటే విగ్రహాలు మార్చుడు, ప్రగతి భవన్లో కేసీఆర్ గారి శిలాపలకం మీద పేర్లు దురిచేయడము, కేసీఆర్ గారు పేర్లు మార్చివేయాలనేటువంటి ఏదో దురుద్దేశంతో చేసినట్టున్నది. కాబట్టి దీన్ని తెలంగాణ పౌర సమాజం అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ నిరంకుశత్వం ఏదో ప్రభుత్వం మరి ఎంతో కాలం ఉండదు. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుకునేటువంటి అధికారం పౌర సమాజానికి ఉన్నది. ఇక్కడ మేము ఆ విగ్రహం మార్పు ఏదైతే ఉన్నదో అది మాకు నచ్చలేదు అనేటువంటిది మేము మార్పుకు నిరసన జరిపే కార్యక్రమంలో మరి పోలీసులతోటి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చెప్పి వ్యతిరేకించేటువంటి అధికారం కానీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు ఈ పౌర సమాజానికి ఉన్నది అని రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ